నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహురవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదర్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. శూర్పణఖ కరుణ్ణి చాలా పరుషమైనటువంటి మాటలు మాట్లాడింది. అలా పరుషమైనటువంటి మాటలు మాట్లాడి కరుడికి చాలా కోపం తెప్పించి, అంటే ఏమైనా సరే రామలక్ష్మణుని సీతని వధిస్తాను అని చెప్పి వాడి చేత చేసి అలాగా చేసేప్పటికీ అప్పుడు కరుడు ఏవం ఆదర్శిత శూరః శూర్పణఖ్యా ఖరస్తతః ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః. ఈ విధంగా శూర్పణఖ చేత దర్శింపబడినటువంటి వాడై కరుడు ఆ రాక్షసుల మధ్యలో ఖరతరం వచః అన్నాడు. అంటే ఖరతరం అంటే కఠోరమైనటువంటి విధంగా మాట్లాడాడనమాట. గాడిద అరిస్తే కఠోరంగా ఉండదు మరి, అసలు వాడి పేరే ఖరుడు, పైగా ఖరతరంగా మాట్లాడేటవాడు. తవ అపమాన ప్రభవ క్రోధో అయమతులో మమ
నశక్యతే ధారయితుం లవణాంబ ఇవోల్బణం. నీకు కలిగినటువంటి అవమానానికి నాకు అత్యంతము క్రోధం కలిగింది. ఎలాగైతే సముద్రంలో ఉప్పెనొస్తే దాన్ని ధరించడం కష్టమో అలాగ నా కోపం ఉప్పెనలాగా పైకి లేస్తోందన్నాడు. నరామం గణయే వీర్యాన్ మానుషం క్షీణజీవితం ఆత్మదుశ్చరితే ప్రాణాన్ హతోయో అద్య విమోక్ష్యతే. రాముడిని పరాక్రమం అనేటువంటి దాంట్లో దృష్టి చూడడం ఏమిటి నీ మొహం? వాడు ఒక మానవ మాత్రుడైనటువంటి వాడు ఆయుష్ అయిపోయింది, అందుకనే అలాంటి పని చేశాడు. ఇవాళతో వాడు ఆయుష్ అయిపోయినట్టే, వాడి ప్రాణాలు ఇంకాసేపట్లో పైకి వెళ్ళిపోతాయి అంటున్నాడు వాడు కరుడు. బాష్ప సంధార్యతామేష సంభ్రమశ్చ విముచ్యతాం అహం రామం సహ భ్రాత్రా నయామి యమసాదనం. నువ్వు ఇక కళ్ళు తుడుచుకో, సిద్ధంగా ఉండు, ఆనందంగా ఉండు. తమ్ముడితో కలిసి రాముడిని ఇవాళ నేను వధిస్తున్నాను, ఇక దాంట్లో సందేహం లేదు. పరస్వదహతస్యాద్య మందప్రాణస్య భూతలే రామస్య రుధిరం రక్తం ఉష్ణం పాస్యసి రాక్షసి. ఇవాళ నువ్వు రాముడి రక్తం తాగుతానికి కదా సిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా ఉండు. వెంటనే కాసేపట్లో రాముడి యొక్క రక్తం చిమ్ముతుంది, నువ్వు తాగెద్దు కానీ. సంప్రహృష్టా వచశ్రుత్వా కరశ్చవదనాచ్యుతం ప్రశంస పునర్మౌఖ్యాద్ భ్రాతరం రాక్షసాహం వరం. ఇది ఎప్పుడైతే కరుడు అలా అన్నాడో అంతకుముందు కరుణ్ నానా మాటలు అంది, తిట్టింది, నువ్వు పనికిరాని వెధవ అంది, అవన్నీ చెప్పింది. ఇప్పుడు కరుడు ఎప్పుడైతే ఇలా అన్నాడో ఆహాహా అని వాడిని మళ్ళీ ప్రశంసిస్తోందట. పునః ప్రశంస, మళ్ళీ ప్రశంసించింది. మౌర్ఖ్యాత్, ఎందుకంటే మూర్ఖత్వం వాళ్ళంటున్నాడు వాల్మీకి మహర్షి. వాళ్ళు రాక్షసులు, వాళ్ళకి అంతే వాళ్ళ లక్షణం. కాసేపు తిడతారు, కాసేపు పొగుడతారు. వాళ్ళు ఎంత తయా పరుషిత పూర్వం పునరేవ ప్రశంసిత అబ్రవీద్ దూషణం నామ ఖరస్సేనాపతిం తదా. అంతకుముందు తిట్టింది, మళ్ళీ ఇప్పుడు పొగుడుతోంది, సరే అని చెప్పి కరుడు ఆ దూషణుడు అనేటువంటి వాడు వీడి సేనాపతి ఉన్నాడు, వాడిని పిలిచి 14 సహస్రాణి మమ చిత్తానువర్తినాం రాక్షసాం భీమవేగానాం సమరేష్వనివర్తినాం. ఎప్పుడూ యుద్ధంలో వెనక్కి తిరగనటువంటి వాళ్ళు, నా వెంట ఎప్పుడూ ఉండేటువంటి వాళ్ళు, భయంకరమైనటువంటి వేగం కలిగినటువంటి వాళ్ళు 14,000 మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళని సిద్ధం చేయబోయా నువ్వు. ఎలా ఉంటారో వాళ్ళు? నీల జీమూత వర్ణానాం, కారు మబ్బుల్లా ఉంటారు ఒక్కొక్కడు. నీల జీమూత అంటే కారు మబ్బు. లోకహింసా విహారిణాం, వాళ్ళు రోజు ఏం చేస్తుంటారు, ఎందుకు తిరుగుతుంటారు? లోకంలో హింస చేస్తూ తిరుగుతుంటారు. వాళ్ళ హాబీ అది. వాళ్ళ సర్వోద్యోగముదీర్ణానాం రక్షసాం సౌమ్య కారయ. అందుకని వాళ్ళని వెంటనే సిద్ధం చేయి. ఉపస్థాపయమే క్షిప్రం రథం సౌమ్య ధనుంషిచ శిరాంశి చిత్రాన్ ఖడ్గాంశ శక్తిశ్చ వివిధా స్థితా. ఆ తర్వాత నా రథం సిద్ధం చేయి. నా రథంలో కొన్ని బాణాలు, కొన్ని అంబుల పొదులు, తర్వాత శక్తులు, పరిఘలు, ఈ ఆయుధాలు అవన్నీ కూడా సిద్ధం చేసేసే వెంటనే. అగ్రే నిర్యాతుమిచ్చామి పౌలస్యానాం మహాత్మనాం వధార్థం దుర్వినీతస్య రామస్య రణకోవిద. ఓ రణకోవిదురా అని వాడు అంటున్నాడు, వాడు సేనాపతితో. ఆ దుర్వినీతుడు అయినటువంటి వాడు ఉన్నాడు, రాముడు అనేటువంటి వాడు, వాడిని చంపడం కోసం ఈ పౌలస్త్యులైనటువంటి మీ అందరికీ ముందుగా నేను నడుస్తా, ముందుగా ఉంటా నేను. ఇది తస్య బ్రువాణస్య సూర్యవర్ణం మహారథం సదస్వైస్య బలైర్యుక్తం ఆచక్షేర దూషణ. వెంటనే దూషణుడు మంచి బ్రహ్మాండంగా సూర్యుడిలాగా వెలిగిపోతున్నటువంటి రథాన్ని తీసుకొచ్చి సిద్ధం చేశాడు. తం మేరు శిఖరాకారం తప్త కాంచన భూషణం హేమచక్రం సంబాధం వైదూర్యం
అయకూబరం మత్స్యై పుష్పైర్ద్రుమై శైలేంద్రశ్చ సూర్యైశ్చ కాంచనై మాంగళ్యై పక్షిసంగైశ్చ తారాభిశ్చ సమావృతం ధ్వజ నిశృంస సంపన్నం కింకిణీ వరభూషితం సదస్వయుక్తం సో అమర్షాత్ ఆరురోహ కరస్తదా. ఆ రథం ఎలా ఉంది? చాలా చాలా దాని మీద అన్ని అలంకారాలు చేసున్నాయి. నగిషీలు చెక్కున్నాయి, అలంకారాలు చేసున్నాయి. దాని మీద పుష్పములు అవన్నీ అలంకారం చేసున్నాయి. అంత బంగారంతో చేయింది. దాని మీద పక్షులు వాటి యొక్క చిత్రాలు ఉన్నాయి. ధ్వజం ఎంత ఉంది. అలాగే మువ్వలు కట్టున్నాయి. కింకిణి అంటే మువ్వలు, ఆ మువ్వలు కట్టున్నాయి. మంచి బ్రహ్మాండమైనటువంటి అశ్వాలతో కూడింది. దాని మీదకి మంచి దర్పంతో పైకి కూర్చున్నాడు కరుడు. ఖరస్తు తన్మహాసైన్యం రథచర్మాయుధధ్వజం నిర్యాతే చబ్రవీత్ ప్రేక్ష దూషణ సర్వరాక్షసాన్. కరుడు ఎక్కిన తర్వాత బయలుదేరండి అని చెప్పి ఆదేశం ఇచ్చాడు. ఎవరు? ఆ సేనాపతి. తతస్తద్ రాక్షసం సైన్యం ఘోరచర్మాయుధధ్వజం నిర్జగామ జనస్థానం మహానాదం మహాజవం. పెద్దగా తప్పుడు చేసుకుంటూ వీళ్ళందరూ ఈ ఏనుగులు, ఈ గుర్రాలు, ఈ రథాలు, కాలినడగా వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా గట్టిగా చేసుకుంటూ బయలుదేరారు. వాళ్ళ దగ్గర ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. ముద్గరై పట్టిసై శూలై సుతీక్ష్ణై చ పరస్వధై ఖడ్గైశ్చక్రైశ్చ హస్తస్థైర్ భ్రాజమానే సతోమరై. అన్ని రకాలైనటువంటి ఆయుధాలు పట్టుకున్నారు, ఒక్కొక్కడు ఒక ఆయుధాన్ని. శక్తిభి పరిఘైర్ ఘోరైర్ అతిమాస్త్రైశ్చ కార్ముకై గదా అసి ముసలైర్ వజ్రై గృహీతైర్భీమదర్శనై. వాళ్ళు ఒక్కొక్కళ్ళు మహాభయంకరంగా ఉన్నారు చూడడానికి. భయంకరమైనటువంటి ఆయుధాలు పట్టుకుని ఉన్నారు వాళ్ళు. రాక్షసానాం సుఘోరాణం సహస్రాణి చతుర్దశ నిర్యాతాని జనస్థానాత్ ఖరచిత్తానువర్తినాం. వాళ్ళందరూ కూడా కరుడు యొక్క చిత్తం ప్రకారం, వాడి మనస్సు ప్రకారం నడుస్తుంటారు వాళ్ళు అని చెప్పినట్టుగా. తాంస్ నిర్ధావతో దృష్ట్వా రాక్షసాన్ భీమదర్శనాన్ కరస్యాధరథ కించిత్ జగామ తదనంతరం. అప్పుడు కరుడు వాళ్ళందరినీ ముందు బయలుదేరారు. కొద్దిసేపు ఆగి మిగిలినటువంటి సైనికులు వచ్చారో చూసి వాడు కూడా బయలుదేరాడు. తతస్తాచ్య బలానశ్వాన్ తప్తకాంచన భూషితాన్ ఖరస్య మతమాజ్ఞాయ సారథి పర్యశోదయత్. వెంటనే కరుడు యొక్క మనస్సు తెలుసుకుని సారథి వాడిని తోలాడు. సంచోదితో రథ శీఘ్రం కరస్య రిపుఘాతిన శబ్దేన ఆపూరయామాస దిశస్ సప్రసిద్ధస్తథా. దిక్కులు అదిరిపేట్టుగా చప్పుడు అవుతుంది ఈ కరుడు యొక్క రథం. అంత భయంకరంగా వెళ్తుంది. ప్రవృద్ధమన్యుస్తు ఖరస్వరో. కరుడు తన ఖరస్వరంతో వాడు అరుస్తున్నాడు. అంటే గాడిదర్పుని అరుస్తున్నాడు అన్నమాట వాడు. రిపోర్వధార్థం త్వరితో యథాంతక అచూచుదత్ సారథిము ఉన్నదన్ పునః మహాబలో మేఘ ఇవాస్మవర్షవాన్. అలాగా బయలుదేరాడనమాట. తత్ప్రయాతం బలం ఘోరం అవిశం శోణితోదకం అభ్యవర్షన్ మహాఘోరస్తుములో గర్ధభారుణ. అప్పుడు ఆ సేన బయలుదేరింది. బయలుదేరేపటికి ఆకాశంలో ఉన్నట్టుండి గాడిదెల లాంటి మేఘాలు వచ్చేట. గార్ధభం అన్నా కూడా గాడిదే. ఆకాశంలో గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలన్నీ వచ్చి మహాభయంకరంగా వచ్చి అవి వర్షించడం మొదలెట్టాట. వాటి గర్జన అంతా కూడా బాగా భయంకరమైన గర్జన చేస్తూ ఎర్రగా ఉన్నటువంటి వర్షం పడింది వాళ్ళందరి మీద, ఆ సైన్యం అందరి మీద. అంటే అమంగళం అన్నమాట అది వాళ్ళందరికీ. నిపేతు స్థురగా తస్య రథయుక్త మహాజవాహ సమే పుష్పిచితే దేశే రాజమార్గే దృచ్ఛయ. ఆ కరుడు ఎక్కినటువంటి ఆ రథం యొక్క గుర్రాలు చాలా వేగంగా పరిగెడుతూ
అక్కడ అన్ని పుష్పవృక్షాలన్నీ కిందకి ఆ పువ్వులన్నీ రాలిపోయి ఉంటాయి కదా మార్గంలో. దాని మీద పరిగెడుతూ ఒక్కసారి జారిపడ్డాయట గుర్రాలు. కరుడు యొక్క రథం యొక్క గుర్రాలు జారిపడ్డాయట ఒకసారి. వాడి పడినంత పని అయింది. మళ్ళీ గుర్రాలు లేచి మళ్ళీ పరిగెడుతున్నాయి. అంటే అపశకునాలు ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి వీడికి. శ్యామం రుధిరపర్యంతం బభూవ పరివేషణం అలాతచక్రం అప్రతిమం ప్రతిగృహ్య దివాకరం. సూర్యుడి చుట్టూ పెద్ద ఒక రింగ్లా ఏర్పడిందిట. అది అలాత చక్రంలా ఉందిట. అది ఎర్రని రంగులో ఉందిట, రక్తంలాగా. అలాంటి చుట్టూ కూడా గూడు కట్టేసి కనబడింది సూర్యుడి చుట్టూను. అది కూడా మంచిది కదా అలా కనబడితే. తతో ధ్వజముపాగమ్య హేమదండం సముచ్ఛ్రితం సమాక్రమ్య మహాకాయస్తథౌ గృధ్రస్సుదారుణ. అలాగే ఈ కరుడు యొక్క రథం మీద పెద్ద పతాక ఉంది, జెండా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినా తెలియదు. అక్కడ ఒక పెద్ద గ్రద్ద వచ్చి ఆ పతాకం పక్కన కూర్చుంది. వాడికి అలా గద్ద వచ్చి వాలిందట వాడి రథం మీద. జనస్థాన సమీపే సమాక్రమ్య కరస్వనాహ విస్వరాన్ వివిధాన్నాదాన్ మాంసాదా మృగపక్షిణ వ్యాజహ్రు అభిదీప్తాయాం దిశి వై భైరవస్వనం అశివం యాతు ధానానాం శివ ఘోరా మహాస్వన. మాంసం పీక్కు తినేటువంటి పక్షులన్నీ కూడా జనస్థానం వైపుకి వీళ్ళు బయలుదేరుతుంటే వీడికి ఎదురొచ్చేయటం అని వచ్చి భయంకరంగా వికృతంగా అరుస్తూ వీళ్ళ వైపుకి వస్తున్నాయి. అలాగే రకరకంగా అటుపక్కకి తిరిగి అరుస్తున్నాడు. వీడు ఎటుపక్కకి వెళ్తున్నారు అటు. తర్వాత నక్కలు వచ్చాయట. ఆ నక్కలు నోరు తెరిస్తే నోట్లోంచి నిప్పు బయటకు వచ్చినట్టుగా అంత భయంకరంగా ఉన్నాయి నక్కలు. అవి వచ్చి భైరవనాదం చేసేట వీళ్ళ సైన్యాన్ని వైపుకి వచ్చి. అంటే అమంగళం అన్నమాట అది. ప్రభిన్న గజ సంకాశ స్తోయ శోణితధారిణ ఆకాశం తదనాకాశం చక్రుర్భీమాంబువాహకా. భయంకరమైనటువంటి మేఘాలు వచ్చి ఎలాగైతే ఆ మేఘాలు ఎలా ఉన్నాయి, వర్షం పడుతుంటే పెద్ద ఏనుగులు మదజలం కారుతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నల్లగాను. వచ్చి ఆ పడుతున్నటువంటిదంతా కూడా ఆకాశం అంతా కూడా నిండిపోయి అసలు ఎక్కడ సందు లేకుండా ఆకాశం నిండిపోయింది. ఎర్రటి వర్షం పడుతోంది. బభూవ తిమిరం ఘోరం ఉద్ధతం రోమహర్షణం దిశోవ ప్రదిశోవాపి సువ్యక్తం నచకాశిరే. ఆ మేఘాలన్నీ ఎలా కప్పేసాయంటే రాత్రి అయిపోయినట్టు అయిపోయింది. ఒక్కసారి అసలు ఏమీ కనబట్టలేదు వీళ్ళకి. చిమ్మ చీకటి అయిపోయినట్టుగా అయిపోయింది, రాత్రి అయిపోయినట్టుగా. కొంతసేపు అసలు వీళ్ళకి ఎటు వెళ్తున్నామో తెలియట్లేదు. వీళ్ళు ఎలా ఉన్నారు. క్షతజార్ద్రవ సర్వాభా సంధ్యాకాలం వినా బభౌ ఖరం చ అభిముఖం నేదు తదా ఘోరా మృగా ఖగా. ఇంకా అది సంధ్యాకాలం కాదు కదా అది. కానీ ఎలా ఉంది తెలిసిన, అది పొగలపూట వీళ్ళు వెళ్తున్నారు. సంధ్యాకాలంలాగా ఆకాశం అంతా ఎర్రగా అయిపోయి సంధ్యాకాలంలాగా అనిపించింది. ఆ సమయంలో భయంకరమైనటువంటి పశుపక్ష్యాదులన్నీ కరుడికి ఎదురొచ్చి వికారంగా వికృతంగా అరుస్తున్నాయిట. కంక గోమాయుర్గృధ్రాశ్చ. కంకపక్షులు, నక్కలు, గ్రద్దలు, చుక్రుసుర్భయశంసిన అవి గట్టిగా భయం గొలిపేట్టుగా అరుస్తున్నాయిట. నిత్య అశివకరాయుద్ధే శివా ఘోర నిదర్శనా నేదుర్బలస్యాభిముఖం జ్వాలోద్గారిభిర్ ఆననై. వాటి మొహాల నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి. అలా ఉన్నాయట అవన్నీ క్రూరంగా, అవన్నీ అలా అరుస్తున్నాయి. కబంధ పరిఘాభాసో దృశ్యతే భాస్కరాంతికే. ఆకాశాన్ని చూస్తే ఆ సూర్యుడి యొక్క దీన కిరణాలు చివర
తల లేకుండా ఉన్నటువంటి మొండెల్లా కనిపిస్తుంట ఆకాశం అక్కడ ఆకారం అంతా కూడా, అంటే వీడి తలలు పోతాయని అర్థం. జగ్రాహ సూర్యం సర్భానుర్ అపర్వణి మహాగ్రహ. పైగా ఇంకోటి వాడు రాహు వచ్చేట, రాహు వచ్చి అది అమావాస్య కాదు, అమావాస్య కాకపోయినా సరే రాహు వచ్చి సూర్యుడిని మింగేస్తున్నట్ట, గ్రహణం పెట్టినట్టు అయిందట. తర్వాత భయంకరమైనటువంటి గాలి వీస్తుందట. ఉత్పేతుశ్చ వినారాత్రిం తారా ఖద్యోతస ప్రభా. పైగా పట్టపగలు ఆకాశంలోనూ నక్షత్రాలు కనిపిస్తున్నాయట, అది కూడా తప్పు. రాత్రిపూట కనిపించాల్సిన నక్షత్రాలు పగలు కనిపించడం మంచిది కాదు. సంలీన మీన విహగ నళిన్య శుష్క పంకజా. అలాగే అక్కడ ఉన్నటువంటి చెరువులు పక్కన ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి పద్మాలన్నీ కూడా ఎండిపోయాయట. వికసించి ఉండాలి పద్మాలు, అలాంటివి ఎండిపోయాయి. కాదు అందులో ఉన్నటువంటి చేపలు ఇవి ఏమీ కనిపించట్లేదు వాటిల్లో. తస్మిన్ క్షణే బభూవుశ్చ వినా పుష్పఫలైద్రుమా ఉద్ధూతశ్చ వినా వాతం జలధర అరుణ. అన్నటువంటి చెట్లన్నీ కూడా ఎప్పుడు మంచి పువ్వులు పూసి మంచి కాయలు పళ్ళు దాంట్లో ఉంటాయి. వీళ్ళు ఎప్పుడైతే బయలుదేరారో వెంటనే ఆ పువ్వులన్నీ కూడా పువ్వులు లేకుండా అయిపోయాట, అవన్నీ ఎండిపోయి రాలిపోయినట్టు అయిపోయి పళ్ళు గుళ్ళు అన్నీ అసలు ఏమీ లేవుట, వీళ్ళు కనబట్టలేదు, పడిపోయాయి అన్నమాట. అలాగే గాలి ఆగిపోయింది, కానీ ఎర్రని రంగులో ధూళి లేచి అంతా వ్యాపిస్తోంది, అంతా ఎర్రగా కనబడుతుంది రక్తంలాగా. చీచీకూచీత వాస్యంత్యో బభూవస్తత్ర సారికా. అక్కడ ఉన్నటువంటి సారికలు అంటే అవి మైనాలు అంటారు కదా, అవి ఎలాంటివి అన్నమాట. అవి ఏం చేస్తున్నాయి, మామూలుగా చక్కగా అవి కూస్తుంటే ఎంతో హాయిగా ఇంపుగా ఉంటుంది. అలాంటిది అవి వేరే రకంగా చీచీ కుక్కు అని రకరకాల వేరే రకంగా కూస్తున్నాడు, అవి మామూలుగా అరిచేటువంటి విధంగా కాకుండా. ఉల్కాశ్చాపి సనిర్ఘోష నిపేతుర్ఘోర దర్శనా. ఉల్కలు రాలుతున్నాయట. ప్రతిచాలమహీచాపి సశైల వనకానన ఖరస్య రథస్థస్య నర్దమానస్య ధీమతః. భూమి కూడా ఇలాగ కంపించినట్టు అవుతుంట, వీడి రథాలు వెళ్తుంటే ఆ రథం ఇలా ఊగిపోతుంట. ప్రాకంపత భుజ సవ్య స్వర ఖరశ్చ అవసజ్యత. ఈ ఖరుడికి ఎడం భుజం అలా 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 అదిరిపోతుంట, ఎడం భుజం అదిరితే అపశకునం అన్నమాట. అది శాస్త్రా సంపద్యతే దృష్టి పశ్యమానస్య సర్వతః. లలాటే చ రుజో జాత నచ మోహాన్యవర్తత. వాడి తల నెప్పబడ్డం మొదలెట్టింది, వాడికి తలలో విపరీతమైనటువంటి నొప్పి కడిగింది. అయినప్పటికీ హాయ్ ఇవన్నీ నన్ను ఏం చేయలేవు ఈ అపశకునాలు అని వాడు దానికి ముందుకెడుతున్నాడు. వాడు తాను సమీక్ష వాడన్నింటి చూశాడు. మహోత్పాతాన్ ఉత్థితాన్ అమహర్షణాన్ అబ్రవీత్ రాక్షసాన్ సర్వాన్ ప్రహసన్. వాడు నవ్వు తెచ్చిపెట్టుకుని ఆ రాక్షసుల సైన్యంతో అంటున్నాడు, మహోత్పాతానిమాన్ సర్వాన్ ఉత్థితాన్ ఘోరదర్శనాన్ న చింతయామ్యహం వీర్యాత్ బలవాన్ దుర్బలానివా. దుర్బలైనటువంటి వాళ్ళైతే ఇలాంటి ఉత్పాదాలు చూసి భయపడతారు. నేను మహాబలుణ్ణి, నేను వీటికేం భయపడను. అహత్వా సాయకై తీక్ష్ణై నోపావర్తితుముత్సహే. తీక్ష్ణమైనటువంటి బాణాలతో అవతల శత్రువుని చంపకుండా వెన్ను తిరగడం అనేటువంటి చెయ్యను. ఎన్నిమిత్తంతు రామస్య లక్ష్మణస్య విపర్యేహ సకామ భగినీ మేస్తు పీత్వా రుధిరం తయో. నా చెల్లెలు ఆ రాముణ్ణి లక్ష్మణుణ్ణి వాడి రక్తం తాగడం కోసం వేచి ఉంది, అందుకని వాడి రక్తాన్ని పారించింది తప్ప వెనక్కి తిరగం. నా క్వచిత్ సప్తపూర్వో మే సంయుగేషు పరాజయ ప్రాప్తపూర్వో మే యుష్మాకం ఏతత్ ప్రత్యక్షం నా నృతం కథస్య కథామ్యహం. ఇంతకుముందు నేను ఎప్పుడూ ఏ యుద్ధంలోనూ వెన్ను తిరగలేదు,
మీరు చూశారు కదా, మీకు తెలుసు కదా నేను చెప్పేది సత్యమని. నేను ఎప్పుడైనా వెనుదిరిగానా యుద్ధంలో? దేవరాజమపి క్రుద్ధో మత్తైరావతగామినం, మదించిన ఐరావతాన్ని ఎక్కినటువంటి ఇంద్రుడు వచ్చినా సరే వజ్రం పట్టుకుని, వజ్రహస్తం రణే హంత్యాం కిం పునస్తౌ చమానవు. ఇంద్రుడు వజ్రం పట్టుకుని ఎదుర్కొన్నా వచ్చినా సరే వాడిని ఇప్పుడు చంపేయగలరు. అలాంటిది ఈ మానవుల్ని వాళ్ళని చంపడం ఎంతసేపు రా అంటున్నాడు. సా తస్య గర్జితం శ్రుత్వా రాక్షసానాం మహాచిమూహు ప్రహర్షమతులం లేభే మృత్యుపాసిత. అప్పటిదాకా వాళ్ళు బిక్కు అంటున్నారు ఈ అపశకునాలని చూసి. ఎప్పుడైతే ఖరుడు ఇలా చెప్పాడో వాళ్ళందరూ కూడా రోమహర్షం అయింది వాళ్ళకి. సమేయుశ్చ మహాత్మానో యుద్ధ దర్శన కాంక్షిణ. సరే వెళుతుంటే ఋషయో దేవగంధర్వా సిద్ధాశ్చ సహచారణై సమేచ్ఛ ఊచు సహితాస్తే అన్యోన్యం కర్మణ. అక్కడ పైన ఆకాశంలో ఈ యుద్ధం చూడడానికి ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణలు వాళ్ళందరూ కూడా అక్కడ చేరేస్తారు. రాముడు ఎలా యుద్ధం చేస్తాడు ఈ రాక్షసులతో చూడడం ఎంత ముచ్చటగా ఉంటుందో చూడడం కోసం వాళ్ళందరూ కూడా అక్కడ చేరి వాళ్ళందరూ కూడా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు అంటున్నట్టు అందరూ స్వస్తి గోబ్రాహ్మణేభ్యస్తు లోకానాం ఏ చ సమ్మతాః జయతాం రాఘవో యుద్ధే పౌలస్యాన్ రజనీచరాన్ చక్రహస్తో యథా విష్ణు సర్వాన్ అసురతమాన్. అందరూ ఈ పౌలస్యులైనటువంటి రాక్షసులు ఉన్నారే, ఎలాగైతే చక్రంతో విష్ణువు అందరి రాక్షసులను సంహరిస్తాడో అలా ఈరోజు రాముడు వీళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. గోబ్రాహ్మణులకి లోకాలకి కూడా మంచి జరుగుతుంది దీనివల్ల. ఏతచ్చ అన్యస్య బహుశో బ్రువాణ పరమర్షయ జాత కౌతూహలాస్తత్ర విమానస్థాశ్చ దేవతా. విమానాల్లో దేవతలు వచ్చారు. వాళ్ళు కూడా చూస్తూ వాళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారనమాట. దదృశుర్వాహినీం తేషాం రాక్షసానాం గతాయుషాం. ఈ రాక్షసుల యొక్క ఈ సైన్యాన్ని అలా చూస్తున్నారు. ఈ సైన్యం వీళ్ళు నడుస్తున్నారు, ఇంకాసేపట్లో వీళ్ళందరూ కూడా పోతారు, అయిపోబోతున్నారని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు జరగబోయేది. రథేన ఖరో వేగాత్ సైన్యస్యగ్రాత్ వినిశ్రుతః స్యనగామి పృథుగ్రీవో యజ్ఞశత్రువిహంగమః. వాళ్ళు కూడా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నామంటే రాక్షసులు. వాళ్ళందరూ 12 మంది భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారట. వాళ్ళు కరుడుకి ఇటు నడుస్తున్నారు, కరుడు మధ్యలో నడుస్తున్నాడు. అలాగే మహాకపాల స్థూలాక్ష ప్రమాద స్త్రీరస్తథా చత్వార ఏతే సేనాగ్రే దూషణం పృష్ఠతో అన్వయు. సేనాపతి అయినటువంటి దూషణుడికి అటు ఇటు పక్కన ఎవరున్నారంటే మహాకపాలుడు అనేటువంటి వాడు ఒకడు, స్థూలాక్షుడు పెద్ద భయంకరమైన కళ్ళు వాడొకడు, ప్రమాథ అనేటువంటి వాడొకడు, త్రిశిరాహ 3 తలకాయలు వాడు ఉన్నట్టు వాడు రాక్షసుడు. వాళ్ళేమో దూషణతో కలిసి నడుస్తున్నారు. అలాగ వాళ్ళు బయలుదేరి నడుస్తే వీళ్ళందరూ కూడా రామలక్ష్మణుల దగ్గరికి చేరారు. సా భీమవేగ సమరాభికాంక్షిణి సుదారుణ రాక్షసవీరసేన తౌరాజపుత్రౌ సహసాభ్యుపేత మాలాగ్రహాణామివ చంద్రసూర్యౌ. అలాగ సూర్యచంద్రుల్లా ఉన్నటువంటి చోటికి చేరారు. చేస్తే రాముడు సిద్ధంగానే ఉన్నాడు. రాణి వేధవులని ఉన్నాడు, సిద్ధంగానే ఉన్నాడు. ముందు చూస్తాడు అన్నమాట. ఆశ్రమం ప్రతియాతే తు ఖరే ఖరపరాక్రమే తానేవ ఔత్పాదికాన్ రామ సహభ్రాత్రా దదర్శ. తమ్ముడితో కలిసి వాళ్ళకి కలిగినటువంటి ఉత్పాతాలు కనిపించాయి రాముడికి. ఆ ఉత్పాతాలు ఎవరికి? రాక్షసులకి. అది చూశాడు రాముడు.
తాన్ ఉత్పాతాన్ మహాఘోరాన్ రామో దృష్ట్వా అత్యమర్షణ ప్రజానామిహతాన్ దృష్ట్వా వాక్యం లక్ష్మణమబ్రవీత్. అవన్నీ కూడా ఎందుకు జరిగా, వాటి వల్ల ఏం జరగబోతుందో తెలుసుకుని లక్ష్మణుడితో అంటున్నాడు, ఇమాన్ పశ్య మహాబాహో సర్వభూతాపహారిణ సముత్థితాన్ మహోత్పాతాన్ సంహర్తుం సర్వరాక్షసాన్. ఈ మొత్తం ఈ ఉత్పాతాలన్నీ కూడా ఈ వచ్చినటువంటి రాక్షసులందరినీ కూడా వెళ్ళిపోవడం కోసం వచ్చాయి. ఇవన్నీ చూసావా లక్ష్మణ ఎలా వచ్చాయో? అమి రుధిరధారాస్తు విసృజంతే కరస్వనా వ్యోమ్ని మేఘాని వర్తంతే పరుషా గర్ధభారుణా. ఆకాశంలో గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు చూడు ప్రచండంగా గర్జిస్తూ అవి ఎర్రగా ఉన్నటువంటి రక్తంలా ఉన్నటువంటి వాటిని వర్షిస్తున్నాయి. చూసావా? సధూమాస్య శరా సర్వే మమ యుద్ధాభినందితా రుక్మపృష్ఠాని చాపాని విచేష్టంతే విచక్షణ. ఓ లక్ష్మణ, నా యొక్క బాణాలన్నీ కూడా యుద్ధం కోసం బాగా ఆనందంతో సిద్ధంగా ఉన్నాయి. నా ధనుష్ నుంచి ఎప్పుడు వదిలిపెడతానా వెళ్ళడం కోసం సిద్ధంగా ఉన్నాయి బాణాలన్నీ. యాదృశాయ కూజంతి పక్షిణో వనచారిణ అగ్రతో నో భయం ప్రాప్తం సంశయో జీవితస్య చ. ఇక్కడ ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా ఏవైతే మనకి వాటికి వినపడుతోందో అవి వాటి యొక్క భాషలో మనకి అభయం అనేటువంటిది సూచిస్తున్నాయి, రాక్షసులకి ఏమో ప్రాణ సంకటాన్ని సూచిస్తున్నాయి. ఇందులో ఏం సందేహం లేదన్నాడు. సన్నికర్షేతు న శూరజయం శత్రోపరాజయం సుప్రభం ప్రసన్నం చ తవ వక్త్రం హి లక్ష్యతే. నీ ముఖకాంతి అద్భుతంగా ఉంది, అది కూడా నాకు మంచి శకునమే. అంటే అర్థం త్వరలో రాక్షసులందరూ కూడా చనిపోతారు. రాక్షసాం నర్దతాం ఘోర శ్రూయతేహం మహాధ్వని ఆహతానాం చ భేరీణాం రాక్షసై క్రూరకర్మభి. వాళ్ళ దగ్గరికి వచ్చేసారు, వాళ్ళ భేర్లు వినబడుతున్నాయి. అనాగత విధానంతు కర్తవ్యం శుభమిచ్చత ఆపదం శంకమానేన పురుషేణ విపశ్చిత. అందుకని ఎప్పుడైనా మనకి సంశయం వచ్చినప్పుడు ఆపద అనేటువంటిది ఆశంక వస్తే కళ్యాణం ప్రథమైనటువంటిది అనేటువంటిది ఎవరికి ఆపద ఎవరికి కళ్యాణం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకని మనకి అన్నీ అనుకూలంగా ఉన్నాయి. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్ధనుర్ధర. నువ్వు ధనుస్సు శరములు పట్టుకుని సీతను తీసుకుని గుహాం ఆశ్రయశీలస్య దుర్గాం పాదపసంకులాం. బాగా చెట్లతో గుబురుగా ఉన్నటువంటి చెట్లతో ఉన్నటువంటి గుహ ఉంది, అక్కడ ఎదురుగుండా సీతను తీసుకుని ఆ గుహలోకి వెళ్ళి నువ్వు సిద్ధంగా ఉండు. అక్కడ ఉండవలసింది ప్రతికూలితిమిచ్చామిన హి వాక్యమిదంత్వయా శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచిరం. నావుడు ఏమంటున్నాడంటే నా పాదములు ఆన అంటున్నాడు. ఏమిటి నా పాదములు ఆన అంటే నువ్వు నేను ఇప్పుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వు పలకవు అని నేను నా పాదముల మీద ఆన అంటే అర్థమేంటి? లేదురా అన్న నువ్వు వదిన అక్కడ ఉండండి, నేను వాళ్ళ సంగతి చూస్తాను అనకుండా ముందే చెప్పాడనమాట. నా పాదాల ఆన నువ్వు నేను ఇప్పుడు చెప్పిన దానికి వ్యతిరేకించకుండా నేను చెప్పినట్టు చేస్తావు అని. త్వం హి సూరశ్చ బలవాన్ హన్యా ఏతా న సంశయ. వీళ్ళందరినీ నువ్వు కూడా ఒక్కడవే చంపగలవు, దాంట్లో సంశయం ఏం లేదు. కానీ స్వయం నిహంతుమిచ్చామి సర్వానేవ నిశాచరాన్. ఇవాళ వీళ్ళందరికీ విందు నేనే ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇవాళ మాత్రం వచ్చిన వాళ్ళందరినీ ఇవాళ నేను చూసుకుంటాను. నువ్వు కూడా ఒక్కడే చంపగలవు నాకు తెలుసు, దాంట్లో సందేహం ఏమీ లేదు. కానీ ఇవాళ మాత్రం నాకు వదిలేయి అన్నాడు. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణ సహ సీతయ శరానాదాయ చాపం చ గుహాం దుర్గాం సమాశ్రయత్. ఇంకా లక్ష్మణుడు ఏం మాట్లాడకుండా అన్నగారు చెప్పినట్టుగా
వదిన గారిని తీసుకుని ఆ గుహలోకి వెళ్ళి ఆవిడ లోపల ఉండమని తను గుహాముఖంలో ధనుర్ధారి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడికి ఎవరైనా వస్తే వాడు చేస్తాడనమాట. అందుకోసం అక్కడికి వచ్చేదాకా వాడు ఉండడు. ఈ లోపల రాముడు వాడి దగ్గర చూసేస్తాడు. తస్మిన్ ప్రవిష్టేతు గుహాం లక్ష్మణే సహ సీతయా హంత నిర్యుక్తమిత్యుక్త్వా రామ కవచమావిశత్. వాళ్ళ గుహలోకి వెళ్ళిన తర్వాత రాముడు కవచాన్ని తీసుకుని ధరించేశాడు. సతేన అగ్నినికాసేన కవచేన విభూషిత బభూవ రామస్తిమిరే మహానగ్నిరివోత్థిత. ఆ కవచం ధరించి రాముడు అగ్ని సమానమైనటువంటి తేజస్తో భాషిస్తున్నాడు. స చాపముద్యమ్య మహత్శరాన్ ఆదాయ వీర్యవాన్ సంబభూవ ఆస్థితాస్తత్ర జాస్వనై పూరయన్ దిశ. అన్నీ సిద్ధంగా పెట్టుకున్నాడు, అంబులన్నీ కూడా. ఆ ధనుస్సు తీసుకున్నాడు. ఆ ధనుస్సును ఒకసారి లాగి వదులుతుంటే భయంకరమైనటువంటి ధ్వని చేస్తుంది అన్ని వైపులా కూడా. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ సహచారణై సమేయుశ్చ మహాత్మానో యుద్ధదర్శన కాంక్షయా. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణలు అందరూ కూడా వచ్చి ఇవాళ రాముడు యొక్క ఈ యుద్ధాన్ని మనం చూడాలి అని చెప్పి ఆ కోరికతో అందరూ అక్కడ కుమిగూడు ఉన్నట్టు వాళ్ళు. ఋషయశ్చ మహాత్మానో లోకే బ్రహ్మర్షత్తమా సమేచ్ఛ ఊచు సహితాస్తే అన్యోన్యం పుణ్యకర్మణ. వాళ్ళే కాదు, బ్రహ్మర్షులు కూడా, వాళ్ళు కూడా ఇవాళ రాముడు యుద్ధం చూడాలి మనం, వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉన్నట్టు. స్వస్తి గోబ్రాహ్మణానాం చ లోకానాం చేతి సంస్థిత జీతాం రాఘవో యుద్ధే పౌలశ్చాన్ రజనీచరాన్. మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా రాముడికి స్వస్తి వచనాన్ని పలికారు. అక్కడే ఉండి పలుకుతూ ఉన్నారు అక్కడ. ఏముక్త్వా పునః ప్రోచుర్ ఆలోక్య పరస్పరం చతుర్దశ సహస్రాణి రాక్షసాం భీమకర్మణాం ఏకశ్చ రామో ధర్మాత్మా కథం యుద్ధం భవిష్యతి. ఇవాళ ఏమిటి స్పెషల్ అంటే 14,000 మంది భయంకరమైనటువంటి రాక్షసులతో రాముడు ఒక్కడే ఉండి వాళ్ళతో ఇవాళ యుద్ధం చేస్తున్నాడంటే చాలా దర్శనీయమైన, అసలు మనం ఎప్పుడు అలాంటిది చూడలేము. అందుకని ఇది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఎలా యుద్ధం చేస్తాడో చూడాలి మనం. రాముడు ఒక్కడే. ఇది రాజర్షయ సిద్ధ సగణాశ్చ ద్విజర్షభా జాత కౌతూహలాస్తాస్తు విమానస్థాశ్చ దేవతా. అందరూ విమానాల్లో దేవతలు, వీళ్ళు వాళ్ళు అంతా పైనంతా కిక్కిరిసిపోయి ఉంది. కిందనంతేమో రాక్షసుల సైన్యంతో ఉంది, పైనంతా వాళ్ళు కిక్కిరిసిపోయి ఉన్నట్ట చూస్తున్నట్టు వాళ్ళు. ఆవిష్టం తేజసా రామం సంగ్రామ శిరసి స్థితం దృష్ట్వా సర్వాణి భూతాని భయాద్ వివ్యధిరే తదా. యుద్ధం కోసం సిద్ధమైనటువంటి రాముడిని చూసేప్పటికీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఒక్కసారి రాముడిని చూసి ఒకసారి భయపడినట్టు అయిందనమాట. అంత భీకరంగా ఉన్నాడు రాముడు ఆ రోజు. రూపం అప్రతిమం తస్య రామస్య అక్లిష్టకర్మణ. రాముడు అక్లిష్టకర్మణుడు, ఏ పని చేసినా సరే చాలా సునాయాసంగా చేస్తాడు. అటువంటి వాడు రాముడు. బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మన. ఆ రోజు ఎలా ఉన్నట్టంటే రుద్రుడు సాక్షాత్తు శివుడు భయంకరమైనటువంటి కోపం స్వరూపంలో ఉండి ధనుస్సు పట్టుకొని రాక్షస సంహారం కోసం ఉన్నట్టుగా ఉన్నాడు రాముడు. రాముడు ఎప్పుడు చూసినా రాముడిని ఎలా వర్ణిస్తున్నాడు, రుద్రుడిలా వర్ణిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే అదే పరమాత్మ మామూలుగా ఉన్నప్పుడు మోహనంగా ఉంటాడు, సమ్మోహనంగా, శాంతంగా సమ్మోహనంగా ఉంటాడు. ఆయనే సంహారం చేసేప్పుడు రుద్ర రూపంలో ఉంటాడు. ఎందుకంటే రుద్రుడు సంహారానికి అధిపతి ఎవరు? రుద్రుడు, శివుడు. సంహార ప్రక్రియకి ఎప్పుడు కూడా శివుడే అధిపతి, రుద్రుడు. అందుకని సంహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రుద్రుడిలా ఉన్నాడు ఆయన అని చెప్తున్నాడు అనమాట. ఇది సంభాష అంటే ఎవరు చెప్పుకుంటున్నారు? వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ పైన ఉన్నటువంటి దేవతలు వాళ్ళందరూ అనుకుంటున్నారు అన్నమాట. ఇవాళ ఆ ధనుసు పట్టుకుని రుద్రుడిలా కనిపిస్తున్నాడు రాముడిలా లేడు, రుద్రుడిలా ఉన్నాడని చెప్పుకుంటారు వాళ్ళందరూ పైన.
తతో గంభీర నిర్హాదం ఘోర చర్మాయుధధ్వజం అనేకం యాతుధానానాం సమంతాత్ ప్రత్యపద్యత. ఇంక రాక్షసులందరూ వచ్చేసారు, వాళ్ళందరూ కూడా. వీడేమో చర్మాయుధ ధ్వజుడు, చర్మం అనేటువంటి ఆయుధం ధ్వజం ఉంది, వీడు కరుడు. వాళ్ళందరూ వచ్చేసారు. వీరాలాపాన్ విసృజ్యతాం అన్యోన్యాన్ అభిగచ్చతాం చాపాని విస్ఫారయతాం జృంభతాం చ అభీక్ష్ణశ. వాళ్ళందరూ కూడా మంచి హుంకారాలు చేస్తున్నారు, బాణాలని పట్టుకుని చేస్తున్నారు ఇంకేముందని. విప్రధుష్ట స్వనానాం చ దుందుభీశ్చ నిఘ్నతాం. దుందుభులు ఆయన చేస్తున్నారు. తేషాం సుత్మున శబ్ద పూరయామాస తద్వనం. ఆ వనమంతా కూడా ఈ రాక్షసుల యొక్క కోలాహలంతో నిండిపోయింది. తేన శబ్దేన విత్రస్తా శాపద వనచారిణ దుద్రువుర్యత్ర నిశ్శబ్దం పృష్ఠతో నావలోకయన్. అక్కడ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా హింస, భయంకరమైన జంతువులు ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల, కానీ అవన్నీ కూడా ఇవన్నీ విని అమ్మో అమ్మో అని అటు ఇటు పారిపోతున్నాయి. తచ్చ అనేకం మహావేగం రామం సమనువర్తత ధృత నానాప్రహరణం గంభీరం సాగరోపమం. సముద్రం వచ్చి మీద పడినట్టుగా ఈ సైన్యం అంతా వచ్చి రాముడి దగ్గరికి వచ్చి సిద్ధమైంది అంటున్నాడు. రామోపి చారయన్ చక్షు సర్వతో రణపండిత దదర్శ ఖరసైన్యం తత్ యుద్ధాయాభిముఖో గత. రాముడిని ఇక్కడ ఏమన్నాడు? రణపండిత అన్నాడు. యుద్ధం చేయడంలో పండితుడు అంటే యుద్ధం ఎప్పుడు ఎలా చేయాలో తెలిసినటువంటి వాడు. ఒకసారి అందరినీ చూశాడు. విదర్చిత ధనుర్భీమం తూణ్యాంచ ఉద్ధృత్య సాయకాన్ క్రోధం ఆహారయన్ తీవ్రం వధార్థం సర్వరక్షసాం దుష్ప్రేక్ష్య చ అభవత్ క్రుద్ధో యుగాంతాగ్నివజ్వలన్. రాముడు ఎలా ఉన్నాడు? ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్ని ఎలా ప్రజ్వరిల్లుతుందో అలా ఉన్నాడు. అసలు రాముడి కేసు చూడడానికి భయంగా ఉన్నట్టు. అసలు అందరూ భయపడిపోతున్నారు రాముడిని చూడడానికి. అంత నిగనిగలాడిపోతూ భయంకరంగా ఉన్నట్టు రాముడు. అంటే నిప్పు జ్వాలలా ఉన్నట్టు రాముడు. దుష్ప్రేక్ష్యశ్చ అంటే చూడడానికి భయంకరంగా ఉన్నాడు. చూడలేరు వాడు అంత తీవ్రమైనటువంటి ఆ తేజస్సుని. తం దృష్ట్వా తేజసావిష్టం ప్రావిధన్ వనదేవతలు అందరూ అమ్మో రాముడు ఎప్పుడు ఎంత అందంగా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఇవాళ ఏమిటి ఈ తేజస్సు ఏమిటి, భయంకరమైనటువంటిది ఏమిటి, వనదేవతలందరూ కూడా అమ్మో అనుకుంటున్నారు వాళ్ళు. తస్య రుష్టస్య రూపంతు రామస్య దదృశే తదా. ఎప్పుడు చూడలేదు ఇలా రాముణ్ణి, రుద్రుడిలా అయిపోయాడు. ఎలా ఉన్నాడు? దక్షస్యేవ క్రతుం హంతుం ఉద్యత పినాకినః. దక్షయజ్ఞాన్ని నాశనం చేయడం కోసం ఉద్యమించినటువంటి శివుడిలా ఉన్నట్ట. సరే తత్కార్ముకైరాభరణైరథైశ్చ తద్వమాంభిశ్చ అగ్ని సమానవర్ణై బభూవ సైన్యం పిసితాసనానాం సూర్యోదయే నీలమివ అభ్రజాలం. వాళ్ళందరి యొక్క రాక్షసుల యొక్క సైన్యం అంతా కూడా అక్కడ సిద్ధమైందనమాట. సూర్యోదయం సమయంలో నల్లని మేఘాలు వస్తే ఎలా ఉంటుందో అలా వాళ్ళందరూ కూడా సిద్ధమయ్యారు అక్కడ. అవష్టద్ధనుం రామం క్రుద్ధం తం రిపుఘాతినం దదర్శ అభిగమ్య ఆశ్రమం ఆగమ్య ఖరస్సహ పురస్సరై తం దృష్ట్వా సగుణం చాపముద్యమ్య ఖరనిస్వనం రామస్యాభిముఖం సూతం చ ఉద్యతామిత్యవోదయత్. సారథిని చెప్పాడు, ఆ రాముడికి ఎదురుగుండా నుంచోబెట్టు, రథాన్ని రాముడు ముందుకు తీసుకెళ్ళు అన్నట్టు. వాడు చూస్తున్నాడు రాముడిని. ఖరస్యాగ్నయా సూతస్థురగాన్ సముచోదయత్ ఎతర రామో మహాబాహు ఏకో ధున్వన్ స్థిత. వీడు అనుకున్నాడు రామలక్ష్మణుడు ఇద్దరు సిద్ధంగా ఉంటారు అనుకోండి, రాముడు అక్కడే నుంచున్నాడు ఏమిటని చూస్తున్నాడు, వీడిదేమిటిది అని. అలాగా దగ్గరికి వచ్చాడు వాడు. తంతు నిష్పతితం దృష్ట్వా సర్వతో రజనీచిరాహ ముంచమాన మహానాదం సచివా పర్యవారేన్. ఆ విధంగా శ్రీరాముడి యొక్క దగ్గరికి వీడు వెళ్ళినప్పటికీ మిగతా వాళ్ళందరూ మంత్రులు సేనాపతులు అందరూ సింహనాదం చేసి అన్ని వైపుల నుంచి రాముని చుట్టుముట్టేశారు.
సతేషాం యాదుధానానాం మధ్యే రథగత ఖరః బభూవ మధ్యే తారాణాం లోహితాంగయోదితః. ఈ ఖరుడు వాళ్ళ చుట్టూ వీళ్ళందరూ ఉండగా మధ్యలో ఎలా ఉన్నట్టంటే వాడు తారకల మధ్యలో అంగారకుడు ఎర్రగా ఎలా అయితే పెరుగుతూ ఉంటాడో అలా వీడున్నాడు అనమాట. అంటే వీడి పెద్ద మార్షియన్ ఖరుడు. తతః శరసహస్రేణ రామం అప్రతిమౌజసం అర్దయిత్వా మహానాదం ననాద సమరే ఖరః. అప్పుడు ఖరుడు 1000 బాణాలు ఒకసారి వేసేసాడు రావణుడి మీద. అగ్నిప్రతిమ, అగ్నితో సమానమైనటువంటి భయంకరమైన బాణాలు 1000 బాణాలు ఒకసారి వరసన టగటగ వేసాడు రావణుడి మీద. తతస్థం భీమధన్వానం క్రుద్ధా సర్వే నిశాచరాః రామం నానావిధై శస్త్రై అభివర్షంత దుర్జయం. మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి శస్త్రాలన్నీ ఒక్కసారి వాళ్ళందరూ కూడా రావణుడి మీదకి విసిరారు. ముద్గరైరాయసై శూలై ప్రాసై ఖడ్గై పరస్సుధై రాక్షసా సమరే శూరం నిజఘ్నూ రోషతత్పరాః. రావణుడి మీద కోపంతో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ విసురుతున్నారు. తే బలాహక సంకాశాః మహాకాయ మహాబలాః. వాళ్ళు ఎలా ఉన్నారు? పెద్ద పెద్ద మేఘాల్లా ఉన్నారు వాళ్ళు. పెద్ద పెద్ద శరీరాలతో ఉన్నారు వాళ్ళు రాక్షసులందరూ. అభ్యధావంత కాకుత్సం రథైర్వాజిభిరేవ చ గజై పర్వతకూటాభై రామం యుద్ధే జిఘాంసవః. రావణుని చంపేయాలని ఆ రథాల్లో వచ్చిన వాళ్ళు, గుర్రాలెక్కి వచ్చిన వాళ్ళు, ఏనుగులెక్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ముందుకు తోసుకొస్తున్నారు ఒకళ్ళొకళ్ళు తోసుకుని. అలా పిచ్చి వేధంలా ఉన్నారు. వాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ రావణుని చంపేస్తాం అరుస్తూ ముందుకు వస్తున్నారు వీళ్ళు. తే రామే శరవర్షాణి విసృజన్ రాక్షసాం గణాః శైలేంద్రమివ ధారాభిర్వర్షమాణా మహాఘనాః. వాళ్ళందరూ కూడా ఎలా అయితే శైలేంద్రుడైనటువంటి హిమాలయం మీద మేఘాలు పెద్ద పెద్ద ధారలతో వర్షిస్తాయో అలాగే వీళ్ళందరూ ఆయుధాలన్నీ రావణుడి మీకు విసురుతున్నారు. తమాషా ఏంటంటే అక్కడ ఒక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ అన్ని ఆయుధాలు వాడు మీకు విసురుతుంటే అన్నీ వాడికి ఎక్కడ తగులుతాయి అసలు? అంటే వీళ్ళకి బుర్రలేదన్నమాట. వీళ్ళకి వాడి ఆయుధాలనే ఒకదానికి ఒకటి తగిలి కింద పడతాయి. రాముడు తెలుసు ఆ సంగతి. సర్వై పరివృతో రామ రాక్షసై క్రూరదర్శనై తిథిష్వివ మహాదేవో వృత పార్షిదాం గణై. ఆ రాక్షసులందరూ చుట్టూ చేస్తున్నారు, చుట్టుముట్టేసి. సాయంకాలం పూట శివుడు ప్రమథగణాలతో కూడా చుట్టూ ఉంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు రాముడు. తాని ముక్తాని శస్త్రాన్ని యద్ధానై సరాఘవ ప్రతిజగ్రాహ విశికైర్ నఘోఘానివ సాగర. వాళ్ళందరూ ఇన్ని విసిరారు కదా. ఎలా అయితే సముద్రుడు ఆ నదులన్నీ వచ్చి ప్రవాహం వచ్చి పడుతుంటే ఆ నదులన్నింటినీ కూడా తనలోకి తీసేసుకుంటాడో అలా వాళ్ళు వేసినటువంటి శస్త్రాలన్నింటినీ మింగి పారేసేట. అంటే ఏమిటి? అవి సగంలోనే అయిపోయాయి. వాడు ఎప్పుడు వదిలాడో తెలియదు బాణాలు, అవన్నీ విరిగి పడిపోయి. అంటే వాడన్నింటినీ మింగేసినట్టు అయిపోయింది వాడికి. సతై ప్రాహరణైర్ఘోరై భిన్నగాత్రో న విద్యతే రామ ప్రదీప్తైర్ బహుభిర్వజ్రైరివ మహాచల. అవన్నీ కూడా రాముడి మీద పడ్డాయి. కొన్ని గాయాలు చేశాయి, కానీ ఆయన ఏమీ చెలించలేదు, వాటిని పట్టించుకోలేదు. సవిద్ధ క్షత్రియాదిగ్ధ సర్వగాత్రేషు రాఘవ బభూవ రామ సంధ్యాభ్రే దివాకర ఇవావృత. సంధ్యాకాలంలో ఎర్రగా ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి సంధ్యాకాలంలో సూర్యుడు ఎలా ఉంటాడో అలా కనిపిస్తున్నాడు రాముడు. అవన్నీ కొన్ని పడ్డాయి, ఆ పడి రక్తం చిమ్మాయి, కానీ ఆయన లెక్క చేయట్లేదు వాడన్నిటిని. విషేదుర్దేవగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ ఏకం సహస్రైర్బహుభిస్తదా దృష్ట్వా సమావృతం. ఆ గంధర్వులు వాళ్ళు కంగారు పడిపోతున్నారు. అదేమిటిది? వీళ్ళందరూ ఆయుధాలు వేసేస్తున్నారు రావణుడి మీద, ఒక్కడి మీద.
వేల ఆయుధాలు వేల మంది అలా చుట్టి అయ్యో రాముడు ఏమైపోతాడు ఒకసారి వీళ్ళు కొంత కంగారు పడుతున్నట్టు వీళ్ళు పైన చూసి. రాముడు చలించకుండా చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. తతో రామస్తు సంక్రుద్ధో మండలీకృత కార్ముక. అప్పుడు రాముడు ప్రతాపాన్ని చూపిస్తూ వాళ్ళ మీద క్రోధాన్ని చూపిస్తూ బాణం ఎలా లాగాడంటే విల్లు ఇలా ఉంటుంది కదా, అది కాస్త గుండ్రంగా మండలీకృతం, విల్లు గుండ్రంగా అయినట్టు కనిపించింది అందరికీ. ఇదేమిటి విల్లు గుండ్రంగా ఎలా ఉంటుంది అన్నట్టు కను. ససర్జ నిశితాన్ బాణాన్ శతతోటి సహస్రశః. వెంటనే వేల బాణాలను టక వెళ్ళిపోతున్నాయి రాముడి యొక్క ధనుసు నుంచి. దురావారాన్ దుర్విషహాన్ కాలపాశోపమాన్ నడే. కాలపాశములాగా అవి వాళ్ళు అసలు ఆపడానికి అసలు సాధ్యం కావట్లేదు వాటిని. అలాగా వేలు దూసుకెళ్ళిపోతున్నాయి రాముడి యొక్క దీని నుంచి. ముమోచ లీలయా కంగపత్రాన్ కంచనభూషణాన్. చాలా అవలీలగా వేసేస్తున్నాడు బాణాలు. పక్షి యొక్క ఈకలతో ఉన్నటువంటి బాణాలని తే సరా శత్రు సైన్యేషు ముక్త రామేణ లీలయా ఆదద్ రాక్షసాణం ప్రాణాన్ పాశా కాలకృత ఇవ. ఆ బాణాలు రైన వెళ్ళిపోవడం, వాళ్ళ ప్రాణాలు గాలిలోకి లేచిపోతున్నాయి రాక్షసులు. అయిపోతుంది అప్పుడే. ఈయన వాళ్ళు వేసినంతసేపు పట్టలేదు, ఆ బాణాలు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలీదు, వాళ్ళ ప్రాణాలు లేచిపోతున్నాయి, అందరూ కింద పడిపోతున్నారు. భిత్వా రాక్షస దేహాస్తాస్తే శర రుధిర ప్లుతా అంతరిక్షగత రేజు దీప్తాగ్ని సమతేజస. ఈ బాణాలన్నీ కూడా చకా వెళ్ళిపోయి వాళ్ళని కోసేసి రాక్షసుల యొక్క శరీరాలను ఖండించి పారేసి అలా ఆకాశంలోకి ఆ రక్తంతో పాటు అలా ఆకాశంలోకి ఎగిరాయట బాణాలు. వెళ్తే ఆకాశం అంతా ఎర్రగా కనిపిస్తుంది ఈ వీళ్ళ రాక్షసుల రక్తంతో. ఈ రక్తం పైకి చిందుతుంట, ఈ బాణాలు అలా ఎగరగొట్టేసారన్నమాట వాళ్ళని. అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చ చాపమండలాత్ అతీవ్యగ్ర రక్ష ప్రాణాపహారిణ. అసలు లెక్కలేనన్ని బాణాలు అలా రయ్యని వెళ్ళిపోతూనే ఉన్నాయి రాముడి యొక్క బాణ శరం నుంచి, ధనుస్సు నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళు అందరూ టక పడిపోవడం, వాళ్ళ ప్రాణాలన్నీ కూడా లేచిపోతున్నాయి. తైర్ధనుంషి ధ్వజాగ్రాణి చర్మాణి కవచాని చ. వెళ్తుంటే ధనుసు నుంచి వెళ్ళే బాణాలు వాళ్ళ కవచాలు బదులైపోయాయి, ధ్వజాగ్రాలు విరిగిపోయాయి. బాహోన్ సహస్తాభరణాన్ ఊరోన్ కరికరోపమాన్. వాడి చేతులు ముక్కలైపోయాయి, కాళ్ళు ముక్కలు అయిపోతున్నాయి, వాడి శరీరాలు ముక్కలు అయిపోతున్నాయి. అసలు వాడికి అర్థం కావట్లేదు, అలా ఉంది భయంకరంగా. చిచ్ఛేద రామశమరే శతశోధ సహస్రశ. 100,000 మంది రాక్షసులు శరీరాలు టక చిక్కేసినట్టు అయిపోయి, చేతులు పడిపోయిన వాళ్ళు, కాళ్ళు పడిపోయిన వాళ్ళు, మొండాలు పడిపోయిన వాళ్ళు, అలా ఉంది, భయంకరంగా ఉంది వాడుతారు. హయాన్, అలాగే హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్. గుర్రాలు ముక్కలైపోయి, సారథులు తెచ్చారు. గజాశ్చ, ఏనుగులు మేము వచ్చారు, ఏనుగులు ముక్కలైపోయి. సగజోరహాన్ సహయాన్ సాధినస్తదా బిభుతుశ్చైవ రామబాణ గుణచ్యుతా. అలా రాముడి యొక్క బాణం ఇలా వెళ్ళడం ఏమిటి, అది ఏనుగైనా సరే ముక్కలే, గుర్రాలు ఏనుగులు అన్నీ ముక్కలై పడిపోతున్నాయి అంతే. పదాతీన్ సమరే హత్వా యవసాధనం. అలాగే కాలినడకమే వచ్చినటువంటి సైన్యం ఉన్నారు, వాళ్ళు అంతే. ఇంక వాళ్ళు వీళ్ళని లేదు, ఎప్పుడు తగులుతుందో ఎటు తగులుతుందో బాణాలు చక్కటక 100,000 వస్తుండే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎట్నుంచి వస్తున్నాయి బాణాలు అర్థం కావట్లేదు. తతో నాళీకరానాచై తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభి భీమం ఆర్తస్వరం చక్రు ఛిద్యమానాం నిశాచరా. అలాగే భయంకరమైన బాణాలు ఉన్నాయి, వాడి చివర వికర్ణి అయినటువంటి బాణాలు ఉన్నాయి. అవి వెళ్ళి తగులుతుంటే హాహాకారాలు చేస్తున్నారు రాక్షసులు, నరిచి పడిపోతున్నారు అంతే భయంకరంగాను. తత్సైన్యం వివిధైర్బాణైర్ అరితం మర్మభేదిభి న రామేణ సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా. ఎలాగైతే ఎండిపోయినటువంటి అరణ్యం దావాగ్నితో మండిపోతుందో త్వరగాను, అలా అయిపోతుందన్నమాట. మొత్తం వాళ్ళ ప్రాణాలన్నీ కూడా లేచిపోతున్నాయి.
కేచిద్ భీమబలా శూరా ప్రాసాన్ శూలాన్ పరస్వధాన్ చిక్షిపు పరమక్రుద్ధ రామాయ రజనీచరా. కొంతమంది భయంకరమైన రాక్షసులు, వాళ్ళు ఉన్నటువంటిది రావణ మీ మహాకోపం వచ్చి శూలాలు అవి వాడు మీకు విసురుతున్నారు. తేషాం బాణైర్మహాబాహు శస్త్రాణ్యావార్య వీర్యవాన్ జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేద శిరోధరాన్. వాళ్ళలా విసురుతున్నారు. రాముడు వేసిన బాణం వాళ్ళు వేసిన వాటిని ఛేదించి ఆ దెబ్బతో వాళ్ళని కూడా ఛేదించి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు వేసినటువంటి ఆయుధాలు ముక్కలు చేసేసి వాళ్ళ శిరస్సులు చెక్కుండా వెళ్ళిపోయాయి అన్నమాట. అలా ఉంది. తే చిన్న శిరస పేతు చిన్న చర్మశిరాసనా సుపర్ణవాతా విక్షిప్త జగత్యాం పాదపాయథ. అవి ఎలా ఉన్నాయంటే గరుడు యొక్క రెక్కలకి ఆ పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఎలాగ విధి పడిపోతాయో అలాగా ఇవన్నీ కూడా వీళ్ళ శరీరాలన్నీ పడిపోతున్నాయి అంతే. ఆ పెద్ద నేల పెద్ద పెద్ద శరీరాలు కలవాళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు ఏంటి రాక్షసులు, భయంకరమైన శరీరాలు అన్నీ దడా పడిపోతున్నాయి అంతే. అవశిష్టాశ్చయే తత్ర విషణ్ణాస్తే నిశాచరా ఖరమేవ అభ్యధావంత శరణార్థం శరాహత. ఇంకా అప్పటికే చాలామంది చచ్చిపోయారు. ఈ మిగిలినటువంటి భయం పట్టుకుంది వాళ్ళకి. వాడు పట్టుకుని కరుడు ఎక్కడో వెతుక్కుంటూ వాడి దగ్గర పారిపోయారు భయం వేసి అందరూ. తాన్ సర్వాన్ ధనురాదాయ సమాశ్వాస దూషణ అభ్యధావ సుసంక్రుద్ధ క్రుద్ధం క్రుద్ధ ఇవాంతక. వీడు వాళ్ళ సేనాపతి ఉన్నాడు కదా దూషణుడు, వాడు వీళ్ళందరినీ కూడా అరే పారిపోతారేమిట్రా అని చెప్పి మళ్ళీ వాళ్ళ ధైర్యం చెప్పి రండి అని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మహాభయంకరంగా రావడం మీకు వచ్చాడు. నివృత్తాస్తు పునఃసర్వే దూషణాశ్రయ నిర్భయా రామమేవ అభ్యుధావంత సాలతాల శిలాయుధా. ఇప్పుడు ఏం చేశారు, తాడి చెట్లు తర్వాత శిలలు అవన్నీ పట్టుకొచ్చారు రావణ్ మీకు విసరడానికి. ఆయుధాలన్నీ ముక్కలైపోయాయి, చేతిలో ఆయుధాలు లేవు వాళ్ళకి. చేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి శిలలు పెద్ద పెద్ద వృక్షాలు అని పిక్కొచ్చారు వాళ్ళు. శూలముద్గర హస్తాశ్చ పాశహస్తా మహాబలా సృజంత శరవర్షాణి శస్త్రవర్షాణి సంయుగే. మిగిలినటువంటి సేనాపతులు అందరూ కూడా శస్త్రాలు అస్త్రాలు అవన్నీ బాణాలు చేస్తుంటే వీళ్ళందరూ ఇవన్నీ విసురుతున్నారు. ద్రుమవర్షాన్ని ముంచంత పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి వర్షం కురిపిస్తారు, చెట్లు ఆయుధాలుగా విసురుతున్నారు రావణ మీకు. శిలావర్షాన్ని శిలలు. తద్ బభూవ అద్భుతం యుద్ధం తుములం రోమహర్షణం. ఇలాంటి యుద్ధం ఎక్కడా చూడలేదురా బాబు అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. పైన చూస్తున్న వాళ్ళు ఏం యుద్ధం ఇది, వేల వందలు వేల సంఖ్యలో శిలలు వృక్షాలు అవన్నీ వేస్తున్నారు, ఆయుధాలు వేస్తున్నారు. మరి వాడికి ఏం అవట్లేదు, ఏమవుతుందో అర్థం కావట్లేదు. రామస్య మహాఘోరం పునస్తేషాం చ రక్షసాం తే సమంతాద్ అభిక్రుద్ధ రాఘవం పునరార్దయన్ తత్ర సర్వా దిశో దృష్ట్వా ప్రదిశశ్చ సమావృతాః రాక్షసై సర్వతః ప్రాప్తై శరవర్షాభిరావృతః సకృత్వా భైరవం నాదం అస్త్రం పరమభాస్వరం సమయోజత్ గాంధర్వం రాక్షసేషు మహాబలః. చూశాడు రాముడు ఒకసారి, ఆహా వీళ్ళందరూ కలిసి ఒక్కసారి ఆ శిలలు అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ వేస్తున్నారా అని చూసి గాంధర్వాస్త్రాన్ని సంధించాడు. ఇప్పటిదాకా శస్త్రాలు అస్త్రం వేశాడు బాణాలు, ఇప్పుడు గాంధర్వాస్త్రాన్ని సంధించి వేశాడు. వేస్తే ఇప్పుడు ఏమైంది, తతశరసహస్రాణి నిర్యాయుశ్చామండలాత్ సర్వా దశదిశో బాణై ఆపూరయంత సమాగతై. ఆ గాంధర్వాస్త్ర ప్రభావం వల్ల అన్ని వైపుల నుంచి వేల బాణాలు వచ్చి పడిపోతున్నాయి వాళ్ళ మీద. అది గాంధర్వాస్త్రం మహాభయంకరమైన అస్త్రం. అది దాని నుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆకాశం నుంచి వచ్చినట్టుగా బాణాలు వచ్చి పడిపోతున్నాయి వాళ్ళ మీద. నా దదానం శరాన్ ఘోరాన్ విముంచంతం శరోత్తమాన్ వికర్షమాణం పశ్యంతి రాక్షసాస్తే శరార్దితా. ఇంకా దెబ్బకి ఆ రాక్షసులు ఆ శరాలు తగలడం ఏంటి పడిపోతున్నారు వాళ్ళు. శరాంధకారం ఆకాశం ఆవృణోత్ సదివాకరం. ఈ గాంధర్వాస్త్రమంలో వచ్చినటువంటి
బాణాలతో నిండిపోయింది ఆకాశం. నిండిపోయి మేఘాలు పట్టినట్టుగా అయిపోయింట చూడడానికి. బభూవ స్థితో రామ ప్రక్షిపన్ నివతాన్ శరాన్. రాముడు అక్కడ నుంచునే ఉన్నాడు, బాణాలు వేస్తూనే ఉన్నాడు. యుగపత్ పతమానైశ్చ యుగపత్య హతైర్భృశం. అదేమిటి ఎలా ఉన్నాయి, ఒక్కసారే బాణం పడడం, ఒక్కసారే వాళ్ళు చచ్చిపోవడం. యుగపత్ పతితైశ్చ వికీర్ణ అవసుధా భవత్. ఆ చూస్తుండగానే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఆ రాక్షసుల యొక్క శరీరాలు, ఖండితమైనటువంటి శరీరాలతో నిండిపోయింది. అలా భయంకరంగా అయిపోయింది. నిహత పతిత క్షీణ చిన్న భిన్న అవిదారిత తత్ర తత్ర స్మదృశ్యంతే రాక్షసాస్తే సహస్రశ. వాడు వచ్చింది ఎంతమంది? 14,000 మంది. కానీ ఏమిటి ఈ వేల బాణాలు వేల వస్తుంటే ఎక్కడ ఆగుతారు వాళ్ళందరూ? వాళ్ళందరూ పడిపోతున్నారు. అయిపోయింది వాడు. సోష్ణీషైరుత్తమాంగైశ్చ సాంగదైర్బాహుభిస్తథా ఊరుభిర్బాహుభిశ్చిన్నై నానారూపైర్విభూషణై హయైశ్చ ద్విపముఖ్యైశ్చ రథైర్భిన్నైర్ అనేకశః. వాళ్ళ రథాల ముక్కలైపోతున్నాయి, ఆయుధాలు ముక్కలైపోతున్నాయి, జంతువులు ముక్కలైపోతున్నాయి, వాళ్ళ శరీరాలు ముక్కలైపోతున్నాయి. చామరైర్విజనైశ్చత్రైర్ధ్వజైర్ నానావిధైరపి రామేణ బాణాభిర్హతై విచ్ఛిన్నై శూలపట్టిసై ఖడ్గై ఖడ్గీకృతై ప్రాసై వికీర్ణైశ్చ పరత్స్వధై చూర్ణితాభిశిలాభిశ్చ. వాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకొచ్చి చేశారు. ఆ బండరాళ్ళు తుంపులు అయిపోతున్నాయట. వాళ్ళకి అర్థం కావట్లేదు ఎక్కడ అసలు ఈ రాముడు యొక్క బాణ వేగానికి పెద్ద శిలలు తెచ్చి వేస్తే ఆ శిలలు చిన్న చిన్న తుంపుర్లు అయిపోయి పడిపోయాయట. సమరే భూమిని విస్తీర్ణ భూత్ భయంకర. అదంతా కూడా భయంకరంగా కనిపిస్తుంటే అంతా కూడా పెద్ద పెద్ద గుట్టలు, వీళ్ళ శరీరాలతో గుట్టలు, ఏనుగు శరీరాలతో గుట్టలు, గుర్రాల శరీరాలతో గుట్టలు, రథాల ముక్కలైపోయిన గుట్టలు, ఇలాగ అన్ని గుట్టలుగా పడిపోతున్నాయి. చూస్తూ కట్టగా గుట్టలుగా పెరిగిపోతున్నాయట. తాన్ దృష్ట్వా నిహతాన్ సర్వే రాక్షసా పరమాతురా అతత్ర చలితుం శక్తా రామం పరపురంజయం. ఇంకా రాక్షసులు చూశారట, మిగిలినట్టు ఇంక ఎక్కువ మందికి మిగలలేదు, అయిపోతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఓరి నాయనో, వీడెవడో మానవ మాత్రుడు అనుకున్నాను, వీడెవడో ఆఫ్టర్ ఆల్ మానవుడు అనుకున్నారు కదా వాళ్ళు పిచ్చి కథలు. మానవ మాత్రుడు, పైగా ఒక్కడే ఉన్నాడు, ఊరికి ఏమైనా ఉఫ్ అని తీసేయచ్చు అనుకున్నారు. ఏమిటి ఉఫ్ అని అసలు అలా అర్థం కావట్లేదు వాళ్ళకి. అసలు అలా భయంకరం అయిపోయింది అంతా కూడా. ఇంకా దూషణుడికి చాలా కోపం వచ్చేసింది. ఇంతమందిని చంపేస్తాడా వీడు, ఇంకా వీడిని ఊరుకోకూడదు, ఇక వీడిని ఎక్కువసేపు ఉంచకూడదు అని వాడికి పెద్ద వచ్చి వాడికి ఇంకా పోవడానికి దగ్గర కాలం వచ్చిందన్నమాట. వాడు డైరెక్ట్గా రావడం మీకు వాడు కరుడు పోయాడు వాడు మీకు. కరుడుతో అన్నట్టు, నువ్వు ఆగవయ్యా, నువ్వు వద్దు, నేను చూసుకుంటా వాడి సంగతి అని చెప్పి వాడు దూషణుడు సేనాపతి కదా వాడు పాపం. అందుకని వాడు ఇది నాది, నా పని, నేను సేనాపతిని కదా అనుకున్నాడు వాడు. అందుకని ఇక వాడి సంగతి నేను చూసుకుంటాను, ఏం పర్లేదు అని చెప్పేసి వాడు రాముడి దగ్గరికి కరుడు బయలుదేరాడు. ఇంకా కరుడు వాడి తర్వాత కరుడు కాదు, ముందు దూషణుడు. ఈ దూషణుడు కూడా భయంకరంగానే యుద్ధం చేస్తాడు పాపం. వాడు మరి మహావీరులు వాళ్ళందరూ చేస్తారు మరి. ఆ తర్వాత తిసిరుడు ఉన్నాడు, 3 తలకాయలు వాడు ఇంకా పాపం చిట్ట చివరి కరుడు ఉన్నాడు. అందరూ వీలైనంత వరకు భయంకరమైన యుద్ధమే చేస్తారు రాముడితో. రాముడు అవడం తప్ప అక్కడ ఇంకోటి అయితే మాత్రం మసైపోతారు వాడితో. అటువంటి భయంకరమైన యుద్ధం ఇంకా ఒకరోజు జరుగుతుంది. అంటే మనకి ఇంకంటే ఇప్పుడు మనకు సమయం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఈ దూషణుడు, త్రిశిరుడు, కరుడు వాళ్ళు రాముడితో ఎలా యుద్ధం చేస్తారో, రాముడి చేతిలో ఎలా తెస్తారో అది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. అందుకని మనం రాముణ్ణి స్మరిస్తూ ఉంటే ఎటువంటివి ఏవి మనం ఏం చేయలేవు. అది ఇందులో మనం తెలుసుకోవాల్సింది. వాసుదేవ.